ఏం పూజ శ్రావ్య? నిన్న వ్రతమైంది కాబట్టి ఈ రోజు స్వామివారికి పూజ చేసి ఉద్వాసన చెప్పాలంట కదా. అవును. మీరు పక్కనుంటే ఆ కార్యక్రమం ముగిస్తాను. ఎంత లక్షణమైన మాట చెప్పావు శ్రావ్య. నీ నుంచి నేను కోరుకునేది ఇదే. ఇంటి కోడలిగా ఇలాంటివి చేస్తూ ఉంటే చూడాలని నాకు ఆశగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సంతోషంగా కూడా ఉంటుంది. పద మొదలు పెడుతూ. సరే రండి. అలా నిలబడి ఏం చూస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు. వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఈ పూజ పూర్తయ్యాక కాఫీ పెట్టి తీసుకురా పో. పద. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఏం చేయాలి? స్వామివారికి ముందు దీపం వెలిగించు. తర్వాత అగరబత్తులు పెట్టు. ప్రసాద నైవేద్యం పెట్టి పాట పాడుతూ హారతివ్వు. సరే అత్తయ్య. ఇంతకీ ప్రసాదం రెడీ చేసావా? రెడీగా ఉంది అత్తయ్య, ఇదిగోండి. ఓ ఉందా? దీపం వెలిగించు. ఎడం చేత్తో కాదు, కుడి చేత్తో వెలిగించాలి. అలాగే అత్తయ్య.